తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచున్నారు. నిన్న శ్రీవారిని 90,130 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4,13,00,000 రూపాయలు వచ్చినట్లుగా తెలియజేశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి భక్తులంతా పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 3 గంటల పాటు సమయం పడుతోంది. మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా నేడు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన అధికారులు నిలిపివేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నేడు హరీష్ రావు పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పాల్గొననున్నారు. బూత్ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలకు ఓటర్ల జాబితా నమోదు, సవరణ ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు. టీజీ టెట్ 2026 ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ మేరకు టెట్ చైర్పర్సన్ నవీన్ నికోలాస్ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2:30 ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మొత్తం 1,15,000 మంది అభ్యర్థులు ఈ టెట్ ఎగ్జామ్ రాశారు. టీజీ20 లీగ్ తొలి సీజన్ విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిలిచింది. ఖమ్మం ఏసెస్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు గవర్నర్ కోటి ప్రైజ్ మనీ అందించారు. రన్నరప్ కు 50 లక్షల రూపాయలు అందజేశారు. జమ్మూ కాశ్మీర్లో బారాముల్లా జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో 3.6 తీవ్రతతో స్వల్ప భూకంపంలో వచ్చాయి. భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలియజేసింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరాన్లో ఫారూర్ దీవిపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడగా ఈ దాడిలో ఇరాన్ టెలికమ్యూనికేషన్స్ అధికారి మృతి చెందారు. 2కి గాయాలయ్యాయి. అలాగే కేష్మ్ దీవి, బందర్ అబ్బాస్, బుషెహార్ రేవు పట్టణాల్లో దాడులు జరిగాయి. తిరుపతిలో కురుబ కులస్తుల జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి కర్ణాటక మాజీ మంత్రి హెచ్డి రేవణ్య హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కురుబ కులస్తులను ఒకే వేదికపై తీసుకొచ్చి కురుబాలను ఎస్సీ జాబితాలో చేర్చే ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా మాల్కాపూర్ శివార్లలో సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975-76 ఎస్ఎస్సి బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళన భావోద్వేగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని 50 ఏళ్ల తర్వాత చిన్ననాటి స్నేహితులు, గురువులను కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అంతర్వాద్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం ధ్వంసం కావటం వివాదానికి దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో 12 గుంటల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ ప్రకృతి వనంలో 400కు పైగా పండ్ల మొక్కలు, కొబ్బరి చెట్లను కొంతమంది ధ్వంసం చేశారని గ్రామ నాయకుడు సాల్మన్ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలియజేశారు.